అందుకే బిగ్ బాస్ అవుతుంది. ఇది రియాలిటీ షో కాదు, అది వాళ్ళ టీఆర్పీ రేటింగ్ కోసం వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్ గెలిపేయడం కోసం పెట్టుకున్న షోనే తప్ప దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ రియాలిటీ షో. ఈ వీడియోని ఖచ్చితంగా మీరు ఎవరికైనా షేర్ చేయండి, ఎవరికైనా చూపించుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక వీడియో చూపిస్తాను. నేను గౌతమ్ అండ్ ప్రేరణ మధ్యలో జరిగిన నామినేషన్లో ప్రేరణ ఒక మాట అంది, అది ఎపిసోడ్లో కట్ చేశారు. అది దేని గురించి ఎందుకు అనేది వీడియో చూస్తూ మనం మాట్లాడుకున్నాం. వీడియో చూపిస్తాం, మీకు స్క్రీన్ మీద ప్లే అవుతుంది, చూడండి. రా అన్నాడు అవినాష్ ని ఫస్ట్ టైం అందరూ అప్పుడు కూడా రైజ్ అయ్యారు అందరూ, బట్ హి డిడ్ంట్ రియలైజ్ ఓన్లీ. సో ఇది కథ. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాడు అని అనడం తప్పు కాదా, వాడు అని అనడం తప్పు కదా, ఒరే అనడం తప్పు కదా, రాగొట్టడం తప్పు కదా. ఇవన్నీ తెలుగు రానోళ్ళని తీసుకొచ్చి బిగ్ బాస్ హౌస్ లో పెడితే ఇట్లనే ఉంటుంది. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే గౌతమ్కి మాట్లాడడం రాదు, గౌతమ్కి మాట్లాడడం రాదు. ఈమె ఏమంటుంది, ఫస్ట్ టైం రా అన్నప్పుడు వాడికి తెలీదు, మేమందరం కూర్చోబెట్టి చెప్పినాం, చెప్తే వాడు ఏమన్నాడంటే ఓకే రా అన్నాడు, డిస్రెస్పెక్ట్గా వెళ్తుంది సో అని చెప్పేసి అవాయిడ్ చేసిండు. నెక్స్ట్ టైం రా అన్నాడు, ఆ రా అన్నప్పుడు వాడికి తెలుసు, వాడికి తెలిసే అని అన్నాడు. అంటే దట్ మీన్స్ దట్ నాట్ రా అన్నాడు, అంటే బూత్ పద అంటే నేను డిస్రెస్పెక్ట్ చేసినట్టు కాదంట. థర్డ్ టైం గౌతమ్ అన్నాడు వాడు అని అంటే అది డిస్రెస్పెక్ట్ చేసినట్టు నువ్వు అనుకోవద్దు అంట. అంటే వాడు అని అనడం తప్పు కాదు, వీడికి రౌడీ లాగా రావడం తప్పు కాదు. దానికి మళ్ళీ ప్రేరణ వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం. ఇది ఎపిసోడ్లో కట్ చేసింది. ఎపిసోడ్లో నాకు ఇంకా పాయింట్స్ ఉన్నారని కూర్చుని చూసినారా, ఆ కూర్చున్న దానికంటే ముందు జరిగిన వీడియో ఇది. ఆమె మాట్లాడే మాటలు అలా ఉన్నాయి. రా అనడం కూడా తప్పు కాదంట గైస్, రా అనడం తప్పు కాదంట, వాడడం తప్పు కాదంట. ఓకే, ఇవన్నీ ఎవరి కోసం, ఇదంతా ఎవరి కోసం చేస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. ఎవరిని సేవ్ చేయడానికి అంటే, నాగార్జున వచ్చేమో ఈ సీజన్ 8కి అస్సలే పనికిరాని హోస్ట్ నాగార్జున వచ్చేమో ఆయనను పొగుడుతాడు. బొచ్చు కూడా పీకేలేవని ఇట్లా చెస్ట్ మీద ఎంట్రికలు తీసి పీకేసింది ఎవరు, పృథ్వీ. అయితే గౌతమ్ చేసినట్టు గౌతమ్ ఎందుకన్నారు నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ నేను ఎందుకు గౌతమ్ని అని ఎందుకు మాట్లాడుతున్నా అంటే, అందరూ టార్గెట్ చేస్తున్నారు. అసలు ఈ కన్నడ బ్యాచ్ వాళ్ళని ఎక్స్పోజ్ చేసిందే గౌతమ్, ఈ కన్నడ బ్యాచ్ వాళ్ళని ఎక్స్పోజ్ చేసిందే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు పోయిన వాళ్ళు, రోహిణి అవ్వచ్చు, అవినాష్ అవ్వచ్చు, గౌతమ్ అవ్వచ్చు, టేస్టీ తేజ్ అవ్వచ్చు, వీళ్ళే కదా దాన్ని ఎక్స్పోజ్ చేసింది గేమ్ని. అంతేనా కదా. అండ్ ఇంకొక విషయం, నిన్న జరిగిన నామినేషన్స్లో అందరు వచ్చి, ఇప్పుడు నాకు అర్థం కదా, కూర్చునే విధానంలో కూడా ఇటు వైల్డ్ కార్డ్స్ ఇటు ఓజీ అంటే ఓజీ రాయల్ క్లాన్ మీద డిస్మాంటిల్ అయిన తర్వాత ఎందుకు కావాలని కూర్చుంటున్నారు అనేది నాకు సీరియస్గా అర్థం కావట్లేదు. గాయస్, నేను ఇప్పుడు ఏదో ఇగో వీడు ఇట్లా అన్నారు వాళ్ళు అట్లా అన్నారు అని స్టార్టింగ్ నవీల్ గౌతమ్ని నామినేట్ చేసిండు, తర్వాత విష్ణుప్రియాని నామినేట్ చేసిండు, తర్వాత నిఖిల్ వచ్చిండు, ఇట్లా పాయింట్ టు పాయింట్ నేను ఇట్లా చెప్పదలుచుకోవట్లేదు. నేను ఓవర్ వ్యూ ఇస్తాను, మీకు నేను ఓవర్ వ్యూ ఇస్తాను. ఓకే, గౌతమ్ దగ్గర ఉన్న ఫ్లాస్ ఏం తెలుసా, ఆ టైంలో ఎట్లా మాట్లాడాలో తెలియదు, ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కాదు. అట్లా మాట్లాడకపోవడం వల్ల ఎవరికి ప్రాబ్లం అవుతుంది తెలుసా, అట్లా మాట్లాడకపోవడం ఆయనకే ప్రాబ్లం అయింది. ఇప్పుడు మనకు పాయింట్ మన దాకా వచ్చినప్పుడు మనం ఆ పాయింట్కి రిటర్న్గా మాట్లాడేంత దమ్ము సత్తా మన మాట్లాడనే ఉండాలి. కొట్టుకోవడం తిట్టుకోవడం అక్కడ ఏం ఉండదు. అర్థమవుతుందా? ఓకే, ఇక్కడ ఏమైంది, నబీల్ గౌతమ్ని నామినేట్ చేసి ఒక మాట ఏమంటే, నువ్వు నబీల్ దగ్గర ఫైర్ లేదన్నావు, నబీలు బ్యాక్ స్టాబింగ్ చేస్తా ఉన్నాడు, బ్యాక్ పిచ్చింగ్ చేస్తా ఉన్నావు, నేను అవన్నీ చేయలేదు. ఈవెన్ 9గా వచ్చి చెప్పినప్పుడు కూడా నేను క్లారిటీగా చెప్పినా, నేను నీకు సారీ చెప్పినా అని చెప్పేసి నబీల్ అన్నాడు. దానికి గౌతమ్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి, నువ్వు ఇస్తున్నావు మచ్చా, నువ్వు ఇస్తున్నావు, నీలో ఫైర్ కూడా తగ్గిపోయింది, నువ్వు 1 వీక్ స్టార్టింగ్లో ఉన్న వారం ఇప్పటివరకు గ్రాఫ్ తగ్గింది అని అంటే, నిజంగానే నబీల్ గ్రాఫ్ తగ్గలే అని అన్నట్లే. తగ్గడం వల్ల ఆ విషయం మీద డిఫెండ్ చేసుకున్నాడు గౌతమ్. ఇలా అంతా కట్ చేసి ఓవరాల్గా జరిగింది నా లోపల కూడా ఫైర్ ఉన్నది, నువ్వు జెన్యున్గా లేవు అని చెప్పేసి గౌతమ్ అంటే, నేను జెన్యున్గానే ఉన్నా, నేను జెన్యున్ ఉన్నా కాబట్టి ఇప్పటిదాకా వచ్చిన నబీల్లో ఫైర్ ఉందనంటే, నేను కూడా చెప్తున్నా, నేను కసంసే చెప్తున్నా, నా లోపల కూడా ఫైర్ ఉంది, టన్నులు ఉంది, కిలోలు ఉందని సినిమా డైలాగులన్నీ ఏదో పడ్డాయి దాని లోపల, అది వేరే విషయం. ఈయన డైలాగులు టార్గెట్లో అయిపోయింది. ఓకే, తర్వాత విష్ణుప్రియ నామినేట్ చేసిండు, అది మనకు తెలిసిందే, అది జరుగుతూనే ఉంటుంది నబీల్కి విష్ణుప్రియకి. సో విష్ణుప్రియ నామినేట్ చేసిండు, అయిపోయిన తర్వాత మోస్ట్లీ మనం మాట్లాడుకోవాల్సిన నామినేషన్స్ ముగ్గురు. ఒకటి అవినాష్ నామినేషన్, గౌతమ్ నామినేషన్, పృథ్వీ నామినేషన్, ప్రేరణ నామినేషన్, నిఖిల్ నామినేషన్. ఇలా 5 నామినేషన్ల గురించే నేను మాట్లాడదలుచుకున్నా. ఓకే, నేను ఫస్ట్ పృథ్వీ అండ్ గౌతమ్ వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన ఆర్గ్యుమెంట్ గురించి మాట్లాడుతాను. పృథ్వీ గౌతమ్కి మధ్యలో జరిగిన ఆర్గ్యుమెంట్లో నువ్వు ఏం బీకలేవు అనే మాట అడుగుతున్నావా గౌతమ్, దానికి చాలా తప్పైందని చెప్పేసి ఇప్పటికీ ఒక 10-20 సార్లు సారీ చెప్పాడు.
ఈ సారీ చెప్పడమే చాలా పెద్ద మిస్టేక్. సారీ చెప్తున్న కొద్దీ వాళ్ళకి హైప్ పెరుగుతూ ఉంటుంది. చాలా చీప్గా, చాలా యారగెంట్గా, చాలా యాక్ట్గా, చాలా బలుపుగా, మదమెక్కిన బలుపుతోని ఎట్లా ట్రీట్ చేయాలో అట్లా ట్రీట్ చేస్తున్నారు మనుషుల్ని. అవినాష్ని కావచ్చు, టేస్టీ తేజని కావచ్చు, గౌతమ్ని కావచ్చు, నిఖిల్, పృథ్వీ, విష్ణుప్రియ, వీళ్ళు చాలా చీప్గా చూస్తున్నారు వాళ్ళని. మీరు చూస్తే మీకు 24/7 చూస్తే అర్థమయ్యేది తెలుసా. ఇంకొక విషయం, అవినాష్ నువ్వు నిలబడితే నేను నామినేట్ చేస్తా, నామినేషన్ ప్రక్రియలో నువ్వు నిలబడాలి అని అంటే ఎంత దారుణమైన కథ చేసి తెలుసా. అది కూడా నేను వీడియో చూపిస్తాను. ఇప్పుడు వీడియో చూసిన తర్వాత దాని గురించి మళ్ళీ మాట్లాడు. వీడియో చూడండి. నిల్చొని మాట్లాడు. ఎందుకు బ్రో? బిగ్ బాస్ ప్రక్రియలో నిల్చొని మాట్లాడితే నేను నామినేషన్ చేస్తాను బిగ్ బాస్, లేకపోతే చేయను. మీరే చెప్పారు చాలా సార్లు నిల్చోవాలి. బిగ్ బాస్ మీరు చెప్తే నిల్చోడు. చెప్పండి బిగ్ బాస్, నామినేషన్ ప్రక్రియ నామినేట్ చేసే వాళ్ళు నామినేట్ చేసుకోవడంలో ఇద్దరు నిల్చోవాలి. చూసిరు కదా వీడియో. ఈగోయిస్టిక్, ఎంత ఓవర్ యాక్షన్, ఎంత బలుపు ఉంటే నేనుంటే మాత్రం ఒక్కొక్కడి బలుపులు బలగొట్టుకుంది. నేను సీదా కొట్టి నన్ను బయటికి పంపండి, నేను ఉండను ఇక్కడ అని అన్నట్టు నేను. అంత యారగెంట్ బిహేవియర్ వాళ్ళది, అంత యారగెంట్ బిహేవియర్. అసలు మీరు ఎట్లా ఓట్లు వేస్తున్నారో అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు పక్కన ఒక మనల్ని ప్రేజ్ చేసే అమ్మాయి ఉంది, విష్ణుప్రియ ఉన్నది. ఇక విష్ణుప్రియ ఉన్నది మనోడిని ఇచ్చేస్తుంది, ఈయన హీరోలా ఫీల్ అవుతుండు. వీళ్ళు హీరో హీరోయిన్స్ లా ఫీల్ అయ్యి ఇలాంటి యాటిట్యూడా, లేకపోతే ఇలాంటి నవ్వులా, ఇలాంటి వెక్కిరి నవ్వులా? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళని ఎందుకు అట్లా ట్రీట్ చేస్తున్నారంటే వీళ్ళు తిడుతుంటే వాళ్ళు పడడానికి వెళ్ళి బిగ్ బాస్ హౌస్కి. బిగ్ బాస్ ఏం చేస్తుంది అసలు? బిగ్ బాస్ హోస్ట్ పనికిరాడు, ఆ బిగ్ బాస్ టీము పనికిరాదు. ఆ హౌస్లో ఉన్న వాళ్ళు కే బ్యాచ్ అని పెట్టి, తెలుగు బ్యాచ్ అని పెట్టి క్రియేట్ అవ్వడం కాదు, అది నిజంగా జరుగుతుంది. ఇప్పుడు నామినేషన్ ధోరణి అంటే, ధోరణి అంటే ఏంటో అర్థం కాదు, తెలుగు పదాలు అర్థం కాదు, రా అంటే తిట్టినట్టు అర్థం కాదు, వాడంటే తిట్టు పదం, అది డిస్రెస్పెక్ట్ అని అర్థం కాదు. వాడు అనడం, రా అనడం అసలు డిస్రెస్పెక్ట్ కాదు. అసలు నేను తప్పే చేయలేదు, నేను మాట్లాడింది నిజమే అని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళంతా. దాన్ని నిజంగానే పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తున్నారు. ప్రేరణ వచ్చి ఏదో ఒక ఎగ్జాంపుల్ చెప్పి దానికి ఇంకా అగ్నికి ఆద్యం పోసినట్టు కాకుండా దాన్ని చల్లార్చినట్టు ఈ గౌతమే బ్యాడ్ అయినట్టు పోర్ట్రే చేయడానికి వీళ్ళు ట్రై చేసుకుంటూ, నువ్వు పోర్ట్రే చేస్తున్నావు, నువ్వు ఇది చేస్తున్నావు, నువ్వు అది చేస్తున్నావు అని చెప్పేసి గౌతమ్ మీద పడ్డారు. నేను ఒకటే గాయస్, తెలుగోళ్ళు కన్నడ వాళ్ళు అనే ఆలోచన నాకు అస్సలు లేకుండే. అంత సిక్ మైండ్ సెట్ నాకు కానే కాదు. కానీ చూస్తుంటే వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పేసి వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ ఇంట్లో వచ్చి చెప్పినా వీళ్ళకి ఫరక్ పడలేదు. వాళ్ళ కాకుండా ఇంకా పోయిన కంటెస్టెంట్స్ సపోర్ట్ ఇవ్వచ్చు వాళ్ళు చెప్పినా వీళ్ళకి అర్థం కాలేదు. హోస్ట్ నాగార్జున ముందు ఉంటే హోస్ట్కి చెప్తే హోస్ట్కి అర్థం కాలే. మొన్నొచ్చి ఇంకా వీళ్ళతోని, ఇప్పుడు గౌతమ్తోని, రోహిణితోని, అవినాష్తోని ఇట్లా అంటాడు. ఒకటేసారి ఇట్లా ఫేస్ తీసినట్టునే కాదు పృథ్వీ, కోపం తగ్గించుకోవాలి కదా, నిఖిల్ బాగుంది ఆట, ప్రేరణ ఫెంటాస్టిక్ అంటే ఎవరిని నువ్వు హోస్టువా లేకపోతే వేస్టువా నాకు ఏం అర్థం కావట్లేదు. హోస్టువా వేస్టువా అని నాకు సీరియస్గా అర్థం కావట్లేదు. అన్నీ జరుగుతున్న కొద్దీ ఇంకా వీళ్ళనే ప్లేస్ చేస్తున్నారు తప్ప అక్కడ ఏం జరగట్లేదు గాయస్. చాలా అంటే చాలా దారుణమైన ఎడిటింగ్ ప్యాటర్న్ నడుస్తుంది. ఇప్పుడు నేను చూపించిన కదా ప్రేరణ వీడియో, మీకు ఏం అర్థమైంది? రానడం తప్పు కాదండి, తెలుసు వాడికి రానడం తప్పు కాదు. ఆ టైంలో రాని వాడడం ఏంటంటే ఫ్రెండ్లీగా వాడుతున్నాడు. ఆ ఫ్రెండ్లీగా వాడడం అనేది నువ్వే దాన్ని సెన్సిబుల్గా నువ్వు ఫీల్ అవుతున్నావు తప్ప అది కోపం కాదంట, అది డిస్రెస్పెక్ట్ కాదంట. నువ్వు లేస్తేనే నేను నామినేషన్ చేస్తాను అవినాష్ అంటే బిగ్ బాస్ చెప్తే నేను లేస్తా అని అన్నాడు. బిగ్ బాస్ చెప్తే నేను లేస్తా అని అక్కడ నుంచి లేచిపోయి షూలు తెచ్చుకొని కూర్చొని అవునా రోహిణి ఇంకా ఓకే ఇంకేమన్నాడు అవునా అనుకుంటూ ఉండి మినిమం 2-3 minutes తర్వాత లేచి నిలబడ్డు. అంటే ఎంత కొవ్వెక్కిన మైండ్ సెట్ అది, ఎంత బలుపుంటే అట్లా చేయాలి. బరాబర్ మాట్లాడదు, ఎంత బలుపుంటే అట్లా చేయాలి. నేనుంటే మాత్రం నీకు తెలుగు రావట్లేదు, నేను మాట్లాడే నీకు అర్థం కావట్లేదు. నువ్వు ఇక్కడ పుట్టలేగా మచ్చా, నువ్వు తెలుగు కాదు కదా నీ లాంగ్వేజ్. నేను ఆర్టిస్టే, నువ్వు ఆర్టిస్టే, మనం ఒక దాంట్లో పనిచేస్తున్నాం కావచ్చు, బట్ నీకు లాంగ్వేజ్ అర్థం కావట్లేదు కదా మచ్చా. ఎందుకంటే నీకు లాంగ్వేజ్ రాదు మచ్చా, నీకు కన్నడ మా తెలుగు దాంట్లోకి వచ్చి మా మాట్లాడటం కాకుండా మన డిస్రెస్పెక్ట్ చేసుకుంటా, మమ్మల్ని నాగమామం చేసుకుంటా, మళ్ళీ మా మీదకి సీరియస్ అయితే ఇక్కడ ఎవ్వరు చూడదు మచ్చా. దయచేసి బిగ్ బాస్లో నేను ఉండదలుచుకోవాలి, నేను వెళ్ళిపోతా, పంపండి. పోస్ట్ని పిలిపిస్తారా, మీరు ఏం చేస్తారో తెలియదు. ఐ డోంట్ వాంట్ బీ ఇన్ దిస్ బిగ్ బాస్ హౌస్. ఎగ్జాక్ట్లీ ఎగ్నెస్ట్ టు ఎవ్రీథింగ్. నేను ఎగ్నెస్ట్ అయినా ఉంటా, ఈ రూల్స్ వద్దు, ఈ బిగ్ బాస్ వద్దు, ఎవరిని సేవ్ చేయడానికి ఈ బిగ్ బాస్ హౌస్ నడుస్తుంది, నేను వెళ్ళిపోతా అని అంటున్నాను. నేను నా దాంట్లో ఉంటే ఈ హైదరాబాద్లో ఈ మూడు చాముల దాకా, వరంగల్, కరీంనగర్, ఖమ్మం దాకా, ఈ చుట్టుపక్కల తెలంగాణ ఎవడు పోయినా కూడా కరాఖండిగా మాట్లాడేటట్టుంది. కానీ గౌతమ్కి మాట్లాడొస్తలేదు. ఫస్ట్ గౌతమ్కి మాట్లాడొస్తలేదు, అటు పోతే టేస్ట్ చేయకి ఎక్స్ప్లెనేషన్ వస్తలేదు, ఇటు పోతే అవినాష్ పర్ఫెక్ట్గా చెప్పరాట్లేదు.
ఎందుకు ఇట్లా జరుగుతుంది నాకు సీరియస్గా అర్థం కావట్లేదు. సీరియస్గా నాకు బిగ్ బాస్ చూడబుద్ధి అయితే లేదు. అరే నీ అమ్మ ఇంత అన్యాయం జరుగుతుంది, ఇంత అన్యాయంగా వాళ్ళనే తప్పులు చేసిన వాళ్ళని నో అని చెప్పిన వాళ్ళు. ఇప్పుడు నో అని చెప్పింది ఎంతమందికి నో చెప్పలే, ఇంతమంది నో చెప్పలే. నిఖిల్కి స్టార్టింగ్ నుంచి ప్రతిసారి నామినేట్ చేసిండా, పృథ్వీ నామినేట్ చేసిండా, యశ్మిన్ నామినేట్ చేసిండా, ఎందుకు చేస్తలేడు? ఇప్పుడు ఏదో సేఫ్గా ప్రేరణ నామినేట్ చేస్తున్నాడు. ఈ ఫేస్డ్ మాస్క్లు వేసుకొని ఫేస్కి ఫిల్టర్స్ వేసుకొని ఫేస్కి ఆ క్యారెక్టర్స్ని, యాటిట్యూడ్స్ని, పర్సనాలిటీస్ అన్ని దాచిపెట్టి ఏదో వాళ్ళే తోపులాగా ఫీల్ అవుతున్న కొద్దీ మీరు ఎట్లా ఓటేస్తున్నారు, మీరు ఎట్లా ఓటేసి వాళ్ళని ఇంకా హౌస్లో ఉంచుతున్నారు. 10 వారాలు నేను సస్టైన్ అంటే నా యాటిట్యూడ్ నచ్చి, నా ఆరోగ్యన్స్ నచ్చి, నేను ఉండే విధానం నచ్చి నాకు ఓట్లు వేస్తున్నారు, నేనే తోపును, నేను ఇట్లా వేస్తే నడుస్తుంది అని ఈ థాట్లో ఉన్నాడు కాబట్టి పృథ్వీ ఇంకా సస్టైన్ అవుతున్నారు. మీరు ఓట్లు వేస్తున్నారు. ఎందుకు ఓట్లు వేస్తున్నారు? చిన్న విషయానికే అశ్వత్థామ అన్నందుకే ట్రోల్ చేసిలేనని, లేకపోతే ఒక్క విషయంలో కోపపడ్డందుకే తర్వాత ఎవరిని ఓమాదిత్యన్ అవ్వచ్చు, లేకపోతే శేఖర్ భాష అవ్వచ్చు, వీళ్ళ మీద విరుచుకుపడ్డారు మీరు ఆడియన్స్. అలాంటిది ఇంత బ్యాడ్ బిహేవియర్ ఉన్నప్పుడు ఎట్లా ఓట్లేసి గెలిపిస్తున్నారు, ఎట్లా ఓట్లేసి వాళ్ళని అందరినీ ఉంచగలుగుతున్నారు అనేది నాకు స్టిల్ ఇప్పటికీ అర్థం కావట్లేదు. అంటే సీరియల్ చూస్తున్నాను, సీరియల్ బ్యాచ్ అయినా ఇది రియాలిటీ షో కదా, రియాలిటీ ఎక్కడున్నది మరి? అట్లా ఆరోగ్యంగా ఉండడమా? ఆడ కనెక్షన్ బిల్డ్ చేసుకొని వాళ్ళిద్దరిని చూసుకుంటా, వాళ్ళిద్దరు ఏమైనా సమాజాన్ని ఉద్ధరించిన వాళ్ళని చూసుకుంటూ మీరందరూ వాళ్ళకు ఓట్లేసి వాళ్ళని ఉంచుతున్నారు హౌస్గా. ఏ విధంగా ఉంచుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒకసారి మీరు టెస్ట్ చేసుకోండి. ఒకసారి మీరే ఆరోగ్యం బిహేవియర్ అవ్వచ్చు, ఆ మాట్లాడే విధానం అవ్వచ్చు, ఆ చులకన చేసి చూసే విధానం అవ్వచ్చు, ఆ మీది పోయి రౌడీజం చేసే విధానం అవ్వచ్చు, ఇవన్నీ ఒకసారి చూసి మీరు డిసైడ్ అవ్వండి. అర్థమవుతుందా? ఇట్లా చేయకుండా వీళ్ళు తప్పు, వాళ్ళు తప్పు, అదే సూపరు, వాళ్ళు చేసేది రైటు అనుకొని ఓట్లు వేసేంత మూర్ఖులు మీరైతే ఓట్లు వేయడం మానేయండి. లేకపోతే కంప్లీట్గా బిగ్ బాస్ బయాస్ అని చెప్పేసి మీరే ఒకసారి డిసైడ్ చేసి మేము వీళ్ళకి సపోర్ట్ ఇస్తాను ఆడియన్స్గా మీరు కామెంట్లోనే పెట్టండి. మరి లేకపోతే ఎందుకు ఇదంతా నాకు అర్థం కాదు. ఓ పద్ధతి లేదు, పాడలేదు బిగ్ బాస్ హౌస్లో. ఓ హోస్ట్ పనికిరాడు, కంటెస్టెంట్లను బ్యాడ్ చేస్తారు. ఇందుకే ఆ బిగ్ బాస్ హౌస్. ఇది రియాలిటీ షో కాదు. అది వాళ్ళ టీఆర్పీ రేటింగ్ కోసం, వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్ని గెలిపేయడం కోసం పెట్టుకున్న షోనే తప్ప దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ రియాలిటీ షో. అర్థమవుతుందా? ఈ వీడియోని ఖచ్చితంగా మీరు ఎవరికైనా షేర్ చేయండి, ఎవరికైనా చూపించుకోండి. మీరు ఒకవేళ నేను చెప్పిన పాయింట్ మీకు నచ్చితే వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. మీ ఒపీనియన్స్ కింద కామెంట్లో పెట్టండి. వీడియోని చూసిన వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. రీచ్ లేదు, రీచ్ ఉంటే 100 మాట్లాడేవాళ్ళం. మా సోదరెడ్డి వాళ్ళ లెక్క మనం మాట్లాడాలనుకుంటే ఎన్ని మాట్లాడినా కూడా రీచ్ లేకపోయే వల్ల ఈ బాధ అవుతుంది. సో దయచేసి మీరు అర్థం చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. మనం నిజాలు మాట్లాడదాం. ఇంకా 2-3 వారాలు ఉంది. 2 వారాలలో జరిగే విషయాలు ప్రతి ఒక్కటి ఇలానే మాట్లాడతాం, ఇలానే కోపంగా మాట్లాడతా, ఇలానే నిజాలు మాట్లాడతా. నేను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తే అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.